అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం రాంపూర్ గ్రామంలో దాదాపు 6 సంఘాలకు సంబంధించిన మహిళా సంఘాలకు సంబంధించిన లోన్లు ఒక్కొక్క గ్రూప్ నుంచి కూడా 10 లక్షలు తీసుకున్నట్లుగా అయితే దానికి సంబంధించిన కూడా వాళ్ళు తీసుకున్న అమౌంట్ మేము కట్టామని చెప్పుకొచ్చినా కూడా ఇప్పటి వరకు మీరు ఆ అమౌంట్ కట్టలేదని చెప్పి బ్యాంకు వాళ్ళకు చెప్తున్నట్లుగా వాళ్ళు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇదే అంశం పైన ఈరోజు ఏదైతే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడానికి వాళ్ళు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అయితే గతంలో మేము ఒక గ్రూప్ సంఘం నుంచి కూడా 10 లక్షలు తీసుకున్నాం, ఆ 10 లక్షల లోన్లు మేము కట్టలేమని చెప్పి మళ్ళీ ఇప్పుడు అధికారులు చెప్తున్నారంటూ కూడా ఆ ఆవేదనతో కూడా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిండ్రు. అసలు ఏం జరిగింది పైసలు కట్టినరా లేదా అంశం పైన వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అయితే మహిళా సంఘాలకు సంబంధించిన బుక్ కీపర్ ఉంది, ఆ బుక్ కీపర్ అడిగే ప్రయత్నం చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? మీరు తీసుకున్న లోన్లు కట్టారా? కట్టకుండానే ఇప్పుడు పైసలు కట్టలేదని చెప్పి బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు. దీని మీద ఎన్ని పైసలు ఫ్రాడ్ జరిగింది? 30 లక్షల వరకు అయింది సార్. 2021 లోన్ తీసుకున్నాం, 2021 తీసుకునే ఇట్లా లోన్ క్లియర్ అయ్యని చెప్పిండ్రు. చెప్తే వీళ్ళు ఏమంటే ఇంకా సంఘాలలో ఏం చేసినంటే నేను సంఘాలలో నడవలే, ఎందుకంటే పొదుపు ఒకటే ఉంది కదా, ఇంకా వాళ్ళు లీడర్లు మారాలంటే సరేలే పొదుపు ఒకటే ఉంది కదా ఇంకా ఏం కాదు అని గమ్ముకుంటేనంటే మళ్ళీ లోన్ అంటే వచ్చే నెలలో తీసుకొద్దామని అన్న. సరే అని లోన్కు పోయినాం. లోన్కు పోయి డాక్యుమెంటేషన్ చేసిండ్రు. డాక్యుమెంటేషన్ అంటే కంప్యూటర్లోనే చేస్తారు సార్, వాళ్ళే చేస్తారు, మేమేం చేయము. కంప్యూటర్లో చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు చూసుకోలేడా లోన్ అయిపోయిందా అయిపోయలేదా, సంఘాల సభ్యులకు చెప్పాలి కదా సార్, అయిపోలేదని అదే విషయం. మళ్ళీ వెరిఫికేషన్ చేసిండు, అంటే ముఖాలు చూసాడు, ఒక్కొక్కరివి పేర్లు పెట్టి పిలిచి మీ సంఘం లోన్ అయిపోయింది అని చెప్పేసిండు. లోన్ కూడా రేపు రాండి అని చెప్పిండు. దాని తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ ఇచ్చి వచ్చినాక సార్ గుంజుకున్నాడు, తీసుకొని పెట్టుకున్న తర్వాత నేనుండే వీళ్ళకి ఏం చెప్పిన అంటే డాక్యుమెంట్ తీసుకురాపోండి, సార్కి ఎందుకు ఇచ్చిండు అంటే సార్ వీళ్ళు పోయి అడుగుతుందంటే నా డాక్యుమెంట్ నేను చించేసి వీళ్ళకు ఆ ఫోటోలు ఇచ్చిండు, ఆధార్ కార్డు, అకౌంట్, జిరాక్సులు వీళ్ళకి వాపస్ ఇచ్చిండు. రైట్. గతంలో మీరు లోన్ ఏ సంవత్సరం తీసుకున్నారు, దాని కాల పరిమితం ఎంత ఉంటుంది, నెలకు మీరు ఎంత కడతారు? 2021 తీసుకున్నాం సార్. 2021 తీసుకుంటున్నా అంటే 2 సంవత్సరాలన్నరలో అయిపోతుంది. అది 6 లక్షలే తీసుకున్నారు వాళ్ళు, 6 లక్షలు 7 లక్షలు ఒక్కొక్క సంఘం. అయితే అది 2 సంవత్సరాలన్నరలో అయిపోతుంది. అయిపోతుందంటే 2 సంవత్సరాలన్నరలో అయిపోయింది, క్లియర్ చెప్పిండు మాకు లోన్ అయిపోయిందంటే ఇంకా వీళ్ళు సంఘం వాళ్ళు నుండి లీడర్లు మారనీకనే చర్చ చేసుకొని మేము లీడర్లు మారినాకనే లోన్ చేస్తాము, పొదుపులు చేసుకుంటాము, ఏం అవసరం లేదు ఇప్పుడు అంటే సరేలే ఇంకా పొదుపు ఒకటే ఉంది కదా అని ఇట్లా కేర్లెస్ చేసినాం మేము. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఎవరికి ఇవ్వడానికి వచ్చారు? మీరు ఎంతమంది లోను కట్టినా కూడా కట్టలేదని చెప్తున్నారు? ఎన్ని పైసలు? 6 గ్రూపులు సార్, 6 గ్రూపులు. ఇప్పుడు నేను తిన్నాను సార్, ఇప్పుడు నేను ఫ్రాడ్ చేసిన, బుక్ కీపర్కి ఇచ్చిందని అంటున్నారు వాళ్ళు. ఇచ్చిండ్రు, నాకు ఇచ్చలేరని అంటలేను, ఇచ్చినంటే నేను మినీ బ్యాంక్ ఇచ్చిన. మినీ బ్యాంక్ ఇచ్చినంటే నేను మినీ బ్యాంక్ ఆమెకి ఇట్లా పైసలు కట్టలేదు అనుకో, కట్టకుంటే ఏపీఎం ఉంటుంది మా పైన, సీసీ ఉంటాడు మండల సమైక్యల మా పైన సంఘాల నుంచి. మండల సమైక్య వాళ్ళు ఏం చేయాలంటే మాకు 3 నెలలకు ఒకసారి కట్టలేరు ఈ సంఘాలు ఎందుకు కడతలేరు అని నన్ను ఫోర్స్ పెట్టాలి. నాకు చెప్పలేరు, ఇట్లా 3 సంవత్సరాల నుంచి నడుసలేవు ఈ సంఘాలని. వాళ్ళు బ్యాంకు నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వచ్చలేదో నాకు తెలియదు, వాళ్ళు చెప్పలేరు. ఎందుకు మళ్ళీ వాళ్ళ నెంబర్లతో సవాలు ఉంటాయి, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ వాళ్ళు ఇట్లా వాళ్ళకి ఫోన్ ఎందుకు చేసలేరు అని నాది. బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు ఆల్రెడీ డబ్బులు కట్టలేదని వాళ్ళు అంటున్నారు, మీరు కట్టిన అంటున్నారు. మళ్ళీ ఎక్కడ పోయినా సార్ డబ్బులు ఇన్ని సంవత్సరాలు మేము కట్టినాం కదా, ఆ రెస్పాన్స్ ఏం చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము ఫోన్ చేయం, మాకేం అవసరం, మీ సీసీలని ఏపీఎని మీ బుక్ కీపర్ని పోయి అడగండి సార్ అని అంటున్నారు వాళ్ళు. వీళ్ళు పోయి అడిగితే వీళ్ళే పోయి అడిగింది చూడు సార్, వీళ్ళు పోయిండ్రు ఏం చెప్పిండ్రు అడగండి. కలెక్టర్ కార్యాలయంలో మీరు ఫిర్యాదు చేసిండ్రు, వాళ్ళు ఏం చెప్పిన అధికారులు మీకు? మాకు ఇప్పుడు ఏం చెప్పలేదు సార్. అయితే ఇప్పుడు మహేష్ సార్ అని ఫీల్డ్ ఆఫీసర్ సార్ ఉంటాడు. అయితే ఆ సార్తోనే నేనేమని మాట్లాడినానంట, సార్ సంఘాలవి అన్నీ నేనే తిన్నా సార్, నా అవసరం కొద్దిగా మీరేం అనొద్దు సార్ అని నేను ఒప్పుకున్నాని ఫోన్లో మాట్లాడినంట. ఇప్పుడు ఎస్బీఐ సార్ మేనేజర్ ఉన్నాడు, ఆ సార్ దగ్గర అన్నానంట, ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర అన్నానంట. అంటే నేనేమంటున్నా, కాల్ రికార్డు ఉంటుంది కదా సార్, కాల్ డాటా తీయండి, నేను మహేష్ సార్ ఏమేమి మాట్లాడినామనేది కాల్ డాటా తీయండి, నాది కూడా క్లారిటీ తెలుస్తుంది కదా సార్ అని చెప్పిన. సరే అమ్మ అని పక్కకు పోయిండు, ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చినారు, సార్ పక్కకు పోయిండు. పక్కకి ఎందుకు వస్తున్నారు సార్, మాట్లాడండి అని చెప్పిన. మొత్తం మీద కూడా మహబూబ్నగర్ జిల్లా రాంపూర్ గ్రామంలో అయితే వాళ్ళు కూలీనాలు పని చేసుకొని చిన్న రూపాయి పొదుపు చేసుకుంటూ మహిళా సంఘాలు నడిపించుకుంటుంటారు. గతంలో వాళ్ళు ఒక్కొక్క సంఘం నుంచి కూడా 6 లక్షల నుంచి కూడా లోన్ తీసుకొని మేము కట్టినా కూడా మళ్ళీ మా బ్యాంకు రిటర్న్
లోన్ ఇవ్వట్లేదని ఏందని పరిశీలిస్తే మీరు డబ్బులే కట్టలేదని చెప్పి ఆ బ్యాంకు సంబంధించిన సిబ్బంది చెప్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించిన బుక్ కీపర్ కూడా ఖచ్చితంగా మేము డబ్బులు కట్టినాం మళ్ళీ లోన్లు ఇవ్వాలని అంటున్నారు. ఏదైనప్పుడు కూడా బ్యాంక్ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న సిబ్బంది మహిళా సమ్మెకి సంబంధించిన సిబ్బంది వెరిఫికేషన్ చేసి ఖచ్చితంగా లోన్లు కట్టిన వాళ్ళకి ఖచ్చితంగా లోన్లు ఇవ్వాలని చెప్పి మహిళా సంఘ సభ్యులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.